St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కళలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపన జిల్లా చీరాల మొక్కలం పార్క్ సెంటర్ లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అమరులైన 27 మంది విద్యార్థుల ఆత్మశాంతికి విద్యార్థులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. బాధ్యతైన వ్యక్తులు మేము ప్రతి ఒక్కరము ఈ చీరాల్లో మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని ఇప్పుడు విద్యార్థులు ఇంకా కుంగిపోయారు. వాళ్ళకి ఏమి బోధపడిన పరిస్థితి అయింది. అందుకు వాళ్ళు మేధావుల్ని, ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రుల్ని, డాక్టర్లని ఈ కార్యక్రమానికి మనం తీసుకునే నిర్ణయాలను బట్టే కదా ప్రభుత్వాలు ఈ బిడ్డల్ని పరిపాలించేది.
వాపల జిల్లా పూసపాడు గ్రామానికి చెందిన పేద ప్రతిభావంతురాలైన ఇంజనీరింగ్ విద్యార్థిని టి భారతికి కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ల్యాప్టాప్ ను బహుకరించారు. గుంటూరు విజ్ఞాన కాలేజీలో చదువుతున్న భారతికి దాతల సహకారంతో ఈ సాయం అందించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం శ్రీహరి, పర్చూర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆకుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యా వైద్య రంగాల్లో కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి చైర్మన్ కుమ్మలపాటి శ్రీనివాసరావు చేస్తున్న సేవలను వారు కొనియాడారు. పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు, స్కాలర్షిప్లు అందిస్తూ విద్యాభివృద్ధికి ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడు గ్రామంలో ఉన్నటువంటి టి భారతి అనే అమ్మాయి గుంటూరు ఇంజనీరింగ్ చదువుతుంది. ఆ అమ్మాయికి ఈరోజు ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బొమ్మాలపాటి రమరమ్మ మరియు గంట సుబ్బరామ గారు, అలాగే రావుడు చిన్నసుబ్బారావు గారి సౌజన్యంతో ఈ ల్యాప్టాప్ ని మేము అందిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు వెంకటేశ్వరరావు గారు, అలాగే మన శ్రీహరి గారు, అలాగే ప్రెసిడెంట్ గారు, అలాగే నాగేశ్వర గారు అందరూ స్టేజ్ దగ్గర ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలతో మన గ్రామానికి నేను నా వంతు సహకారంగా ఎన్నో కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. చదువు అనేది ఒక సమాజంలో ఒక ఆయుధం. ఆ చదువుకుంటేనే మనం ఏదైనా ఉన్నత శిఖరాల్లో ఉండగలుగుతాము. అలాగే ఒక బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అలాగే ఒక అబ్దుల్ కలాం గారు కానీ, అలాగే ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ వీరి రూపాల్లో ఆ రోజుల్లో లైట్ లేనటువంటి స్థితిలో ఆ రోజుల్లో చదువుకుని వాళ్ళు ఎంత నాయకులుగా ఎదిగారు అంటే చదువే ఆయుధం. చదువుకుంటే మనం ఎంతో ఉన్నత శిఖరాలని అందుకోవచ్చు. తెలిసి హిందూ ప్రజలుగా మేమందరూ తెలుసు ఆయన ఎప్పటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు, చేస్తున్నారు. నేను చూశాను, చాలా వరకు మా కార్యక్రమాలు చూశాను. బాబు గారు కాస్త ఖాళీగా ఉన్నట్టు బాబు గారు మా సుబ్రహ్మణ్య పూసపాడు గ్రామానికి రావడం మాకు చాలా ఆనందకరం. ఇలాంటి పెద్దవాళ్ళు, మంచి మనుషులు, అలాగే అమ్మాయికి ల్యాప్టాప్ కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలిలో ల్యాప్టాప్ అందించడం మీ చేతుల మీదుగా మన వెంకటేశ్వర గారు, మన నాగేశ్వర గారు, మన ప్రెసిడెంట్ గారు చేతుల మీద గుంటూరు వెళ్ళి చాలా ఎదిగి గ్రామానికి సహాయం చేయాలని ఆలోచన. అందరు డబ్బు సంపాదిస్తారు, అందరు సహాయం చేయలేదు. అలాంటి వ్యక్తి ఇంకా మన నా 10th లో 9.5 వచ్చాయి, ఇంటర్లో 80% వచ్చాయి, ఇప్పుడు బీటెక్ లో అయితే 8.5 వచ్చినాయి. వాపల జిల్లా పరచూరు నియోజకవర్గం చినగంజ మండలంలో జరిగిన సంతరాము హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఇంకొల్లు సిఐ వెల్లడించారు. కేసు దర్యాప్తు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు తెలియజేశారు. ఈ నెల 23వ తేదీ రాత్రి సుమారు 11-12 గంటల మధ్య మనకి సంతరావురు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఆతిన శ్రీనివాసరావు అనే అతను సంతరావురు పొలాల్లో దారుణ హత్యకు గురయ్యాడనే సమాచారం మేరకు మన ఇంకొల్లు సిఐ రామనాయక్, అట్లాగే చినగంజాం ఎస్ఐ రమేష్ వాళ్ళ సిబ్బందితో వెంటనే అక్కడికి ఉదాహరణ వెళ్ళి పరిశీలించారు. ఫస్ట్లో మనకు ఎటువంటి క్లూ రాలేదు. ఎవరో ఒక 3 వ్యక్తులు వచ్చేసి బైక్ మీద వచ్చి అక్కడ గొర్రెల కాపరి మన పవన్ కళ్యాణ్ని బెదిరించి అక్కడ నిద్రపోతున్న మృతుడు ఆతిన శ్రీనివాసరావుని కర్రలతో కాళ్ళు చేతులతో కొట్టి మళ్ళీ బైక్ ఎక్కేసి వెళ్ళిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో ఈ హత్యకి గల కారణాలను పరిశీలించి వెంటనే అనుమానితుల్ని కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తే కొన్ని విషయాలు తెలిసిన ఇన్వెస్టిగేషన్లో దీని మీద నిఘా పెట్టి నిందితుల కదలికలని సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని విచారిస్తే ఆ ముద్దాయిలు ఉప్పాల వెంకట నారాయణ, కొత్తగర్ల సుబ్రహ్మణ్యం, అట్లాగే చేకూరి బలరాం, వీళ్ళు ముగ్గురు కూడా సంతరావు గ్రామస్తులే. వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి విచారిస్తే ఎందుకు ఈ హత్య జరిగింది అనే కారణాలు వెలికితీస్తే, ఈ మృతుడు ఆతిన శ్రీనివాసరావు సుమారు 1 సంవత్సరం నుండి తన భార్యతో
కలహాలు ఏర్పడ్డాయి. ఆమె అతని నుండి విడిపోయి తన పెద్ద కుమారుడు వేరే చోట ఉంటే అక్కడ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు విడిగా ఉంటున్నారు. దీనికి కారణం ఇంటి ఎదురుగా ఉండే మన ఉప్పాల వెంకటనారాయణ అట్లాగే కొత్తగొల్ల సుబ్రహ్మణ్యం వీళ్ళు కారణం అని చెప్పేసి ఈ మృతులు అప్పుడప్పుడు వాళ్ళని కనబడినప్పుడు నిందిస్తూ ఉండేటప్పుడు ఇది మనసులో పెట్టుకుని ఆ రోజు ఈ ముగ్గురు మందు తాగుతూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ ఇతను మృతుడు వాళ్ళని తిట్టి పొలం వైపు వెళ్ళడం జరిగింది. వీళ్ళు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఈ రకంగా కనబడినప్పుడల్లా అతను తిడుతున్నాడనే ఉద్దేశంతో ఎట్లాగైనా అతను నోరు మూపించాలని చెప్పేసి మద్యం సేవించి పొలం వైపు వెళ్ళారు. పొలం వైపు వెళ్తే ఇతను మృతుడు అక్కడ పవన్ కళ్యాణ్ గొర్రెలు కాచుకునే ఏరియాలో నేలపై బొంత పరుచుకొని నిద్రపోతుండడం గమనించి పవన్ కళ్యాణ్ని పక్కకి బెదిరించి పక్కకి తీసుకెళ్లి అతన్ని తరిమేశారు. తర్వాత అక్కడే ఉన్న కర్రలు తీసుకొని విచక్షణారహితంగా కర్రలతో ఎక్కడ పడితే అక్కడ కొట్టడం జరిగింది. అట్లాగే కాళ్ళు చేతులతో ముఖం మీద కూడా ముద్దటం జరిగింది. దాని మీద తీవ్ర గాయాలతో మృతుడు అక్కడే చనిపోయాడు. వెంటనే వీళ్ళు బైక్ ఎక్కేసి బాపట్ల జిల్లా చీరాలలోని కిరాణా మర్చెంట్ కళ్యాణ మండపంలో బీజేపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ముప్పల వెంకటరమణ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మువ్వల వెంకటరమణకు శుభాకాంక్షలు తెలిపారు. తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆ యొక్క సమస్యను బాధ్యత మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. సోదరుడు డీజే 2 నిమిషాలు ఆపాలి. క్లుప్తంగా మీ యొక్క సమస్యను ఒక ఇద్దరు వివరించమన్నారు. బాపట్ల జిల్లా వెదుర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి సేవిస్తున్న 3 యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి ద్వారా గంజాయి విక్రేత వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గంజాయి విక్రేతతో పాటు మొత్తం 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 190 గ్రాముల గంజాయి, 4 మొబైల్ ఫోన్లు, 600 నగదు, టీవీఎస్ జూపిటర్ స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. గంజాయి విక్రయాలు సరఫరాతో పాటు సంబంధం ఉన్న మరికొందరి కోసం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన వెదులపల్లి ఎస్ఐ ఎం వెంకటేశ్వర్లు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. హిందూ శ్మశాన వాటిలో 3 వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారని సమాచారం. వెదులపల్లి ఎస్ఐ గారు, వారి సిబ్బంది, విద్యార్థులు మరియు పోలీస్ టీం వెళ్ళేసేసి వారిని చెక్ చేసి అదుపులో తీసుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర వచ్చేసి 3 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. వెంటనే వారిని ఈ గంజాయి ప్యాకెట్లు ఎక్కడైనా వారు వచ్చేసి వెదులపల్లి కుప్పలమెట్టకి చెందిన దేవి ఏడుకొండల వద్ద ఇవి కొనుక్కోవడం జరిగిందని చెప్పారు. ఆ పక్కనే ఉన్న దేవి ఏడుకొండల ఇంటి దగ్గరికి వెళ్ళేసేసి
అక్కడ కూడా వెరిఫై చేయగా అతని పొజిషన్లో స్కూటీలో ఒక 15 ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు దొరికినాయి. వెంటనే వీరందరిని అదుపులోకి తీసుకొని ఈ నలుగురైన దేవిరెడ్డి ఏడుకొండలరెడ్డి, పేరం సాయిచంద్రు, అలాగే వచ్చి దేవరకొండ హేమంత్ కుమారు, రావినేతులు అచ్యుత్ కుమార్, ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని వీరి దగ్గర నుంచి ఒక 600 రూపాయల డబ్బులు, ఒక 18 ప్యాకెట్స్ సుమారు 200 గ్రాముల పైన గంజాయి, ఒక స్కూటీ, 4 సెల్ ఫోన్లు సీజ్ చేసి ఈరోజు రిమాండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చేసేసి ఈ కేసులో కరెక్ట్ సమాచారం తీసుకొని సమర్థవంతంగా వివరించిన వెంకటేశ్వర్లు వాళ్ళ సిబ్బందికి ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి, మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి చూస్తూ ఉండండి. వీళ్ళలో చాలామంది కూడా ఫస్ట్ టైం వచ్చి అట్లా చేసేసి తర్వాత ఇప్పుడు వాళ్ళు దానికి బానిసలుగా అలవాటు పడి ఉన్నారు. కాబట్టి ఈ గంజాయి గురించి ఎక్కడ సమాచారం ఉన్నా, ఎక్కడ మీకు అనుమానాస్పదంగా పలానా దగ్గర ఇట్లా వాళ్ళ బిహేవియర్ ఇలా ఉందన్నా మాకు సమాచారం ఇచ్చినా వెంటనే మేము రెస్పాండ్ అవ్వగలము. 112 కాల్ చేసినా లేదా మా ఎస్ఐ గారికి ఫోన్ చేసినా, మాకు ఫోన్ చేసినా కూడా మేము వెంటనే రెస్పాండ్ కాగలము. వీటి మీద ఎవరైనా అమ్మినా కూడా వీటిని ఏదైనా చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఫిట్ అండ్ డిపిఎస్ కేసులు, పీడీ యాక్ట్లు కూడా. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బాపట్ల పట్టణ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ చైర్మన్ పఠాన్ రాజేష్, అసోసియేషన్ గౌరవ సభ్యులు అబ్దుల్ రజాక్, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, రాయపూడి శ్రీనివాసరావు, దూళ్ల వెంకటేశ్వర్లు, మర్రి వీరస్వామి, రహీం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ భవనం పునర్నిర్మాణానికి నాయకులు నిధులు మంజూరు చేసి భవనంను పునర్నిర్మించాలని అంబేద్కర్ సేవా సమాజం నాయకులు మందపాటి పరమానంద కుమార్ అన్నారు. కల్లపాలెం పాత తుంగభద్ర వద్ద శిథిలావస్థలో చేరిన అంబేద్కర్ భవన నిర్మాణంను అంబేద్కర్ సేవా సమాజ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మందపాటి పరమానంద కుమార్ మాట్లాడారు. సేవా సమాజం స్థాపించి గత 35-40 సంవత్సరాలు అయినప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎమ్మెల్సీ అన్నం సతీష్ గారి యొక్క నాయకత్వంలో మరి ఈ యొక్క సమాజం తరఫున మేము వెళ్ళి అభ్యర్థించగా కర్లపాలెం మండలంలో అంబేద్కర్ భవనం ఒకటి అవసరమైంది మాకు. మరి మా జనాభా ఎక్కువ, మా ఓటింగ్ ఎక్కువ, మరి మేము ఏదైనా మంచి శుభకార్యాలు కానీ పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటానికి ఈ కంప్యూటర్ యుగంలో ఉన్నటువంటి మనం మరి కంప్యూటర్ నేర్చుకుంటానికి కానీ లేదా మరి ఉద్యోగాలకి తర్ఫీదు అవ్వడానికి మరి బోధన చేసుకుంటానికి ఒక భవనం అవసరమైందని ఆనాడు మరి పెద్దలు చెప్పినప్పుడు మరి ఇక్కడ ఈ స్థలంలో ఒక 15 సెంట్లు స్థలాన్ని కేటాయించడమే కాకుండా మరి పంచాయతీ వారి యొక్క పర్మిషన్ తీసుకుని మరి ఇక 10-15 లక్షల గ్రాంట్ ని ఆయన మరి కన్స్ట్రక్షన్ కి ఇప్పించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ పునాదులు వేసినటువంటి సందర్భం ఉంది. అయితే మా దురదృష్టవశాత్తు మరి ఆ ప్రభుత్వం మరి ఆఖరి చివరవటంలో మరి తదుపరి వచ్చిన ప్రభుత్వాలకి ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నా కానీ మరి ఇక మా సాధక బాధకులు ఎవరు పట్టించుకోలేదు. ఈనాటికైనా కదా 15 సంవత్సరాలు దగ్గరగా దాటిపోతా ఉన్నది. మా మరో ఎవరు ఆలకించలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మరి ఎవరైతే ఈ యొక్క నిర్మాణం చేపట్టడానికి సహకరించాలంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నటువంటి
వారి యొక్క గ్రాంట్ లో నుంచి ఇలాంటి పరివర్తన భవనాలు కానీ, సామాజిక భవనాలు కానీ, అంబేద్కర్ భవనాలు కానీ, ఇలాంటి కమ్యూనిటీ భవనాలు కానీ ఇవ్వడానికి గ్రాంట్స్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటాయి. కాబట్టి దయతో మా అభ్యర్థన విన్నవించి మరి మన్నించి మాకు ఈ భవన నిర్మాణం చేపట్టి ఈ యొక్క మనలో ఉన్నటువంటి మా యొక్క జాతి అభివృద్ధికి తోడ్పడాలని అనేక పర్యాయాలు కలెక్టర్ గారి దృష్టికి కానీ, ఎంఆర్ఓ గారి దృష్టికి కానీ మరి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఇంతవరకు ఎవరు స్పందించలేదు. మరి ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వ అధికారులు మరి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ స్పందించి మా యొక్క అంబేద్కర్ సేవా సమాజానికి ఈ భవన నిర్మాణం చేపట్టి మా యొక్క పురోభివృద్ధికి తోడ్పడతారని మరి గౌరవంగా వారికి సౌజన్యంగా విన్నవించుకుంటా ఉన్నాము. పెద్దల రైతు మన్నించి త్వరగా ఈ కార్యక్రమాన్ని చేపడతారని మరి మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఈ భవనం యొక్క శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మిసైల్ మ్యాన్ భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని టీడీపీ మండల అధ్యక్షుడు షేక్ మాజీ అన్నారు. తెల్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద ఉన్న అబ్దుల్ కలాం విగ్రహం వద్ద మండల టీడీపీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, షేక్ మాజీ, అబ్దుల్ కలాం ఫౌండేషన్ మండల అధ్యక్షుడు పఠాన్ అహ్మద్ బాషాతో పాటు కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారికి చెప్పండి. మీరేం అందరూ నమస్కారం. ఈరోజు మహోన్నతమైన ఒక గొప్ప వ్యక్తి, శాస్త్రవేత్త, ప్రపంచ మేధావి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా తెల్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం వచ్చి ఈరోజు ఆయన నామస్మరణం చేసుకోవడం జరిగింది. మరి ఆయన ఈ దేశానికి ప్రథమ పౌరుడుగా చేసింది తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో రాష్ట్రపతిగా ఆయన పేరు సిఫారసు చేసి ఆయనకి మంచి భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఆయన దేశానికి కూడా అంతే సేవ చేశారు. నిరాడంబరంగా ఆయన ఏదైతే బట్టలతో రాష్ట్రపతి భవన్కి వెళ్ళాడో అదే బట్టలతో తిరిగి వచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. మరి ఆయన్ని స్మరించుకుంటూ జోహార్ అబ్దుల్ కలాం గారికి. పుట్టినటువంటి వ్యక్తి, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రపంచం గర్వించదగినట్టుగా ఉన్నారు అంటే అతను ఒక మిసైల్ మ్యాన్గా, భారత రత్నగా, భారతదేశానికి ప్రథమ పౌరుడుగా గుర్తించబడిందంటే దానికి కారణం ఒకటి, విద్య విద్య విద్య. అందరూ కూడా కోరుకునేది నేను ఒకటే, అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఒక అబ్దుల్ కలాంని తయారు చేయాలా. అబ్దుల్ కలాంని తయారు చేయాలంటే వీళ్ళందరూ కూడా తమ పిల్లలను మంచి చదివించాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాను. చదువును మించినటువంటి ఆస్తి ఏదీ లేదు. ఈరోజు తమ పిల్లల్ని ఒక అబ్దుల్ కలాం లాగా తయారు చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. భారత రత్నగా, మన 11వ రాష్ట్రపతిగా ఈరోజు భారతదేశానికి అందించినటువంటి సేవలు మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఆ మహానుభావుడు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా వేదికలో చీరాల మండలంలోని పలు గ్రామాల రైతులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకున్నారు. వ్యవసాయ విద్యుత్ మీటర్ల ద్వారా సాగు చేసుకుంటున్న తమ పొలాలలో విద్యుత్ అధికారులు మీటర్లు, వైర్లను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేకపోవడంతో పంటలకు సాగునీరు అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై స్పష్టత ఇచ్చి పంటలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.
కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చీరాల మండలంలో కావురువారిపాలెం, తోటవారిపాలెం, పిట్టువారిపాలెం, గౌనివారిపాలెం పంచాయతీల్లో మరి వేరుశెనగ సాగు చేసిన రైతులందరూ మరి కూరగాయలు అన్ని రకాల పూల తోటలు సాగు చేస్తారు. వ్యవసాయ కరెంటు అనేది పట్టా భూములకి ఇచ్చారు. ఇప్పుడు అసైన్మెంట్ భూములకి మేము మీటర్లు ఇవ్వాలని వీఆర్ఓలు సంతకాలు చేయట్లేదు కాబట్టి వాళ్ళు మీటర్లు ఇలా కొద్దిమంది పెట్టకపోవచ్చు. మరి ఒక చోట 2 ఎకరాలు, ఒక చోట 20 సెంట్లు ఉన్నప్పుడు అక్కడ మీటర్ ఉంటుంది, ఇక్కడ లేకుండా ఇది కొద్దిగా రైతులు సాగు చేసుకుంటుంటే కరెంట్ అధికారులు ఈ మండు వేసవిలో మరి పైర్లు ఎండిపోతాం దాడులు జరిపి మరి వైర్లు తీసుకెళ్తాం, 100 మీటర్లు వైర్ కట్ చేసుకెళ్తాం, ఇంజన్లు కూడా తీసుకెళ్తాం అనేది చాలా బాధాకరం. మరి ఆ రైతు మరి ఆ ఇంజిన్ తీసుకెళ్తే ఆ పంట అప్పటికప్పుడు ఈ వడగాలికి తట్టుకోలేక ఎండిపోతుంది. మరి కలెక్టర్ గారు తెలియజేయగానే వారు సానుకూలంగా స్పందించి అప్పుడే ఫోన్ చేసి మరి మీరు వెంటనే రైతులకు వ్యవసాయ మీటర్లు వీఆర్ఓస్ ఎక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టకుండా సంతకాలు చేయవలసిందని మరి వారు ఫోన్లో మాట్లాడారు. మేము కూడా కోరేది ఏంటంటే కష్టపడి 10 మందికి అన్నం పెట్టే రైతు అన్నల్ని ఈ విధంగా పెట్టకూడదు. ఇబ్బంది పెట్టడం అనేది అసలు సమంజసం కాదు, మరి ధర్మం కాదు కూడా. మరి 6 కాలం చాకరీ చేసి కష్టకాలం పనిచేసే రైతుల్ని ఈ విధంగా పెట్టడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా రైతులందరినీ ఈ 9-10 నెలల్లో ఎలక్ట్రిసిటీ అధికారులు మాత్రం దాడులు జరపకూడదు. మరి కరెంటు మీటర్లు కూడా అందరికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ లో భాగంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. ప్రజల నుంచి భూ వివాదాలు, పట్టాదారు పాసు పుస్తకాలు, భూ సరిహద్దులు, రీసర్వే, భూ రికార్డుల సవరణ, వారసత్వ మార్పులు, ఆక్రమణలు తదితర సమస్యలపై వినతులు స్వీకరించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల కార్యాలయాల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. Last week, total receipts. రొబ్బిచెర్ల మండలం కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సోమవారం ప్రారంభించారు. 2 కోట్లతో నిర్మించిన రొబ్బిచెర్ల కర్లకుంట రహదారితో పాటు 50 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ను ప్రారంభించారు. అనంతరం ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయిందని వచ్చే నెల 1వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఫీడ్ ఎక్స్ప్రెస్ రోడ్డు పోలవరం నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయని తెలిపారు. ఓకే సార్, రెడీ అందరూ ఒకసారి ఇలా రెడీ సార్.
మన మంచి ప్రభుత్వం 36 పట్టుకోండి సార్. అమ్మా మీరు ఇట్లా అమ్మా, పట్టుకోండి మీరు కూడా ఇది చూడండి అమ్మా. ఓకే సార్. వేటు గారు అకాలి దొరికింది మీకు సరే 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 అందరూ ఓకే సార్ ఒకసారి సార్ రెడీ ఓకే సార్ థ్యాంక్ యూ కొంచెం సార్ ఒకసారి రెడీ రెడీ ఓకే సార్. ఓకే ఓకే సార్ సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఉమ్మడి కూటమి ముందున్నదని తెలియజేయడానికి వాళ్ళ రొంపిచెర్ల మండలంలో రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పంచాయతీ శాఖ ద్వారా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నిధుల ద్వారా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా 2 కోట్ల నిధులతోటి మరి రోడ్డు నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అండదండగా ఉండడం జరిగింది. అదేవిధంగా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ మన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా రొంపిచెర్ల మండల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా 2 కోట్ల రూపాయలతోటి మరి రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా రోడ్డు వేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ పొలాలు వెళ్ళటానికి రైతులు ఈ రోడ్డు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి ఇంకా కొంత భాగం రోడ్డు కర్లగుంట దాకా వేయడం జరుగుతుంది. అది 1.5 crore రూపీస్ శాంక్షన్ అయితే కనుక ఈ రోడ్డు మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ రొంపిచెర్ల మండలంలోనే మన హెల్త్ క్లినిక్ కూడా ఓపెన్ చేస్తున్నాం. అది కూడా 50 లక్షల నిధులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందుండి అభివృద్ధి కార్యక్రమాలు తెరవేగంతో ముందుకు తీసుకెళ్తా ఉంది. అదేవిధంగా ఇవాళ 27వ తేదీ ప్రతి గడపకు వెళ్తున్నాం. మేమందరం కూడా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చామో అన్నిటిని నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేస్తున్నాము, అన్నదాత సుఖీభావ కానీ, తల్లికి వందనం కానీ, మరి మహిళలకు గ్యాస్ కానీ, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ అన్ని విధాల దాదాపు 570 కోట్ల రూపాయలని ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది ఒక నర్సాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు 12 కోట్ల రూపాయల నిధుల్ని మరి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అంటే దాదాపు నర్సాబాద్ అసెంబ్లీలోనే దాదాపు 570 కోట్ల రూపాయలని మరి 2 ఏళ్లలో మేము ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా పంచాయతీరాజ్ ద్వారా మరి ఆర్ఎండ్బి ద్వారా మరి రోడ్లు కూడా చాలా వేయడం జరిగింది. దాన్ని కూడా దాదాపు 250 కోట్ల రూపాయలని మేము ఖర్చు పెట్టడం జరిగింది. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తున్న మన ఉమ్మడి కూటమిలో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆలోచనతోటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తా ఉంది. అదేవిధంగా రేపు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ తెలంగాణ నుండి వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడితే విజయం సాధించవచ్చని యువతకు స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని పిడుగురాల వైసీపీ పట్టణ అధ్యక్షుడు మాదాల కిరణ్ అన్నారు. పిడుగురాల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ భారత రక్షణ రంగాన్ని అగ్రస్థానంలో నిలిపిన మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం అని కొనియాడారు. దేశం ఎల్లప్పుడూ ముందంజలో ఉండాలని, ఏ అవసరానికి ఇతర దేశాల ముందు తలవంచకూడదనే ఆశయంతో తన జీవితాన్ని భారతదేశ సేవకు అంకితం చేసిన మహనీయుడు అబ్దుల్ కలాం అని అన్నారు. ఆదేశాల మేరకు
భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటే అదే విజయం చేకూరుస్తుందని చెప్పినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. భారతదేశంలో రక్షణ రంగాన్ని అగ్రస్థానంలో నిలిచినటువంటి గొప్ప మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు. జోహార్ అబ్దుల్ కలాం గారు, జోహార్ అబ్దుల్ కలాం గారు, జోహార్ వైఎస్ఆర్. కళల రాజుని కోల్పోయింది ఆయన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన వృత్తిలో ఉంటూ ఆయన యొక్క పాఠశాలలో అంటే పిల్లలకి చెబుతూ అక్కడే చనిపోయిన రోజు చనిపోయాడు అక్కడే. అట్లానే వైఎస్ రాజశేఖర్ గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండి ఆయన యొక్క పని హెలికాప్టర్లకి జనం కోసం పోతూ చనిపోయారు. ఇది నిజమైన దేశభక్తి అంటే, సేవ అంటే. ఎందుకంటే చాలామంది ఉన్నారు డబ్బులు కోట్లు సంపాదించుకొని ఎక్కడో హాస్పిటల్లో అక్కడ ఇక్కడ చనిపోతుంటారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా దేశానికి సేవ చేయాలంటే ఆ వృత్తిలోనే చనిపోవటం నిజమైన దేశసేవ, దేశభక్తి అంటే. ఇప్పుడు పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు, ఆయన చిన్నప్పుడు ఆయన ఫీజులు కట్టుకోవడం కోసం ఇల్లు తిరిగి పేపర్లు వేసి ఆ డబ్బులతో ఫీజులు కట్టుకునేవాడు. ఆ విధంగా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ప్రధానమంత్రి లేకపోతే ఇంకా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క సేవలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకుంటూ ఆయన చిత్రపటానికి వర్ధంతి ప్రకటన జరిగింది. అలానే భారతదేశం ఎప్పుడు ముందుండాలా, భారతదేశం ఏ అవసరానికి ఏ దేశం ముందు మోకరిల్లకూడదని చెప్పి తన జీవితాన్నే భారతదేశ సేవ కోసం అంకితం చేసిన మహోన్నత వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు. ప్రతి నిమిషము ప్రతి ఇది ఆయన దేశం కోసం తప్పించాడు. అలానే ఎన్నో విద్యా సంస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అలానే ఎన్నో భారతదేశానికి ఉపయోగకరమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాంటి మహోన్నత నాయకుడిని మరోసారి గుర్తు ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.